ఏబిఎన్ ఛానల్లో సోషల్ మీడియా కార్యకర్తలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ విలువలు లేకుండా దిగజారిపోయి సోషల్ మీడియా వర్కర్లను, సోషల్ మీడియా కార్యకర్తలను సోషల్ మీడియా కుక్కలు అని సంబోధించటం ఈ వీడియో ద్వారా ఏబిఎన్ ఛానల్ను, ఏబిఎన్ పత్రికను హెచ్చరిస్తున్నాము అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. విలువలు లేని పత్రిక అంటూ ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్ అనే ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. జర్నలిజంలో విలువలు లేకుండా, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేకుండా, కుల పిచ్చితో, కుల గజ్జితో చంద్రబాబు నాయుడిని భుజాలకెత్తుకుని మోస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణకు ఈ వీడియో ద్వారా మీ జర్నలిజంలో మీకు ఎలా విలువలు లేకుండా మీరు దిగజారిపోయి మాట్లాడుతున్నారో, సోషల్ మీడియా వర్కర్లు తమ హక్కును, తమ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుని వాళ్ళు నిజాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నిజాలు మీకు రుచించకపోతే, ఆ నిజాలు మీకు మనసుకు నచ్చకపోతే మీ ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా కార్యకర్తలపై, సోషల్ మీడియా వర్కర్స్పై మాట్లాడితే ఊరుకునేది లేదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఏబిఎన్ రాధాకృష్ణని హెచ్చరిస్తున్నాను. జర్నలిజం అంటే ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల పక్షాన పోరాడాలి. కానీ మీరు కుల గజ్జితో చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడం కోసం భుజాలకెత్తుకుని చంద్రబాబు నాయుడిని మోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై అనునిత్యం కూడా వ్యక్తిగత ద్వేషంతో అధికారం నుండి దించేందుకు మీరు నీచపు రాతలు రాస్తున్నారు అని ఏబిఎన్ ఛానల్కు, ఏబిఎన్ రాధాకృష్ణకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలిగిందో, చంద్రబాబు నాయుడు పాలన చూసిన తర్వాత ప్రజలు 23 సీట్లకే చంద్రబాబు నాయుడిని ఎందుకు పరిమితం చేశారు, చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎందుకు తిరస్కరించారో మీకు తెలీదా? మరి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా చేసి ఉంటే మీరు అవి చెప్పాలి. కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ ప్రజా సంక్షేమ పాలనను మీరు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి కార్యక్రమాలు ఒక్కటి కూడా మీ పత్రికలో చూపించకుండా ప్రతి నిత్యం కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వర్కర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అంటూ మీ నోటికి వచ్చినట్లు కూడా వైసీపీ ప్రభుత్వంపై, సోషల్ మీడియా వర్కర్లపై, సోషల్ మీడియా కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో నువ్వు చెప్పాలి. అలా చెప్తున్నావా? ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడు. చంద్రబాబు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో చెప్పవు. బాబుస్తే జాబుస్తుంది అన్నాడు. ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు ఇచ్చాడో నువ్వు చెప్పగలవా? జాబు రాకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడో నువ్వు చెప్పగలవా? ఎప్పటి నుండి ఇచ్చాడో నువ్వు చెప్పగలవా? రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ అని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ ఎంతమందికి చేశాడో నువ్వు చెప్పగలవా? నువ్వు అటువంటివి చెప్పవు. కానీ వైసీపీ ప్రభుత్వంపై, సోషల్ మీడియా వర్కర్లపై దుమ్మెత్తిపోయడానికి మాత్రం ముందు ఉంటావు. కులగజ్జితో ఒళ్ళు ఆ కొవ్వికి అహంకారంతో మాట్లాడుతున్న నీలాంటి విలువలు లేని పత్రికకు, విలువలు లేని ఛానల్కు ప్రజలందరి సమక్షంలో నీ పరువు తీయడానికి మేము సిద్ధంగా ఉంటాము. జర్నలిజం అనే పదానికి అర్థం లేకుండా మాట్లాడుతున్న నిన్ను ప్రజల ముందు దోషిగా ఉంచుతాము అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు లక్షల కోట్లు పెట్టి ఎలా అభివృద్ధి చేస్తున్నాడో నీకు తెలీదా? ప్రభుత్వ బడులకు రప్పించేందుకు అమ్మఒడి పథకాన్ని ఇస్తున్నాడు. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి ద్వారా కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే బిడ్డలకు సమానంగా పేద బిడ్డలు కూడా చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు. విదేశీ విద్యా దీవెన కూడా ఇస్తూ విదేశాలకు పేద బిడ్డలు కూడా వెళ్ళి చదువుకోవాలి అని 200 యూనివర్సిటీలతో టైఅప్ అయ్యి పేద బిడ్డలను విదేశీ విద్యా దీవెనతో బయట దేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. మరో 5 మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం రాబోతున్నాయి. మరో 7 మెడికల్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం రాబోతున్నాయి. మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత
జగన్మోహన్ రెడ్డిది అయితే చంద్రబాబు నాయుడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా తీసుకువచ్చాడా? చంద్రబాబు పాలనలో ప్రభుత్వ బడులను, ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేశాడు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. ఈరోజు ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయి? ఇంగ్లీష్ మీడియం విద్య వచ్చింది. పేద బిడ్డలు, ఎస్సీ ఎస్టీలు, బీసీల బిడ్డలు, మైనార్టీల బిడ్డలు కూడా కార్పొరేట్ కళాశాలలతో సమానంగా ఈ ప్రభుత్వ బడుల్లో చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి, డిజిటల్ క్లాసులు వాళ్ళకు అందిస్తున్నారు. ఈరోజు ఐబీ సిలబస్ను తీసుకువచ్చి ఇంటర్నేషనల్ సిలబస్ను ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశంలో ప్రవేశపెడుతున్నారు. ఇలా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తూ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను పరుగులు పెట్టిస్తుంటే గతంలో ఎప్పుడైనా విద్యా వ్యవస్థకు ఏ ఒక్క మంచి పని అయినా చంద్రబాబు చేశాడా అని ఈ వీడియో ద్వారా మీ ఆంధ్రజ్యోతి పత్రికను ఏబిఎన్ రాధాకృష్ణను ప్రజల సమక్షంలో ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి మంచి పనుల గురించి నువ్వు ఏ ఒక్కరోజు మాట్లాడు. పోనీ పరిశ్రమలు రాష్ట్రానికి చంద్రబాబు ఎన్ని తెచ్చాడయ్యా? కియా కంపెనీ ఒక్కటి తీసుకువచ్చి నేనే పరిశ్రమలు తీసుకొచ్చాను, నేనే సంపద సృష్టించాను అని అంటాడు. జగన్మోహన్ రెడ్డి అదానీ రహేజా గ్రూపులతో డేటా సెంటర్ను విశాఖపట్నంలో ప్రారంభించింది మీకు తెలీదా? పోనీ అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీలు విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించింది మీకు తెలీదా? కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభించింది మీకు తెలీదా? పోనీ సెంచరీ ప్యానల్ ప్లైవుడ్ సంస్థ కడప జిల్లాలో వచ్చింది మీకు తెలీదా? ఇన్ని పరిశ్రమలు వస్తూ రాష్ట్రంలో 4 ఓడరేవులు వచ్చాయి. మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్స్ జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు. 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు రాష్ట్రానికి తీసుకువచ్చాడు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ను జగన్మోహన్ రెడ్డి ఏపీకి తీసుకువచ్చి పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టిస్తూ సోలార్, పవర్ విండో ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకువస్తూ పెట్టుబడులు పెట్టిస్తుంటే, భారీగా పెట్టుబడులు పెట్టిస్తుంటే నీకు ఇవన్నీ నీ కంటికి కనబడలేదా? రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా విలేజ్ క్లినిక్లు పెట్టడం నువ్వు చూడలేదా? ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు రావటం నువ్వు చూడలేదా? గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలతో ఎరువులు, విత్తనాలు సకాలంలో రైతులకు పంపిణీ చేస్తూ 0 వడ్డీ రుణాలు రైతులకు ఇస్తూ రైతు భరోసా రైతుల కోసం ఇస్తున్నది నువ్వు చూడలేదా? గతంలో చుక్కల భూములు అని పేరు చెప్పి రైతులను మీరు ఎలా మోసం చేశారు నువ్వు చూడలేదా? 33 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి నువ్వు చూడలేదా అని నిన్ను ప్రశ్నిస్తున్నా. గతంలో టిడ్కో ఇళ్ల పేరు చెప్పి చంద్రబాబు నాయుడు లక్షలు వసూలు చేసి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో నువ్వు ఒక్కరోజు కూడా నీ ఆంధ్రజ్యోతి పత్రికలు రాశావా అని నిన్ను ప్రశ్నిస్తున్నా. విలువలు లేకుండా దిగజారిపోయి నువ్వు చంద్రబాబును కులపిచ్చితో నెత్తిన పెట్టుకుని మోస్తున్నావు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ అధికారం నుండి దింపేందుకు ప్రయత్నిస్తున్నావు. విలువలు లేకుండా నువ్వు ప్రవర్తిస్తూ సోషల్ మీడియా వర్కర్లపై, కార్యకర్తలపై సోషల్ మీడియా కుక్కలు అంటూ సంబోధించడం నిన్ను జర్నలిజంలో విలువలు లేని వ్యక్తిగా, నీచమైన వ్యక్తిగా, దిగజారిపోయిన వ్యక్తిగా ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఇటువంటి పత్రికలను, ఇటువంటి ఆంధ్రజ్యోతి ఛానల్ను ఎవరు కూడా చూడొద్దండి. ఎవరో ఏబిఎన్ రాధాకృష్ణను ప్రోత్సహించొద్దండి. అతను జర్నలిస్ట్గా ఏ ఒక్కరూ కూడా అనుకోవద్దండి. ఆ ఛానల్లో పనిచేస్తున్న చిన్ని కృష్ణనో లేకపోతే ముద్దు కృష్ణను, ఆ వ్యక్తిని ఎక్కడ కనబడితే అక్కడ అతన్ని నిలదీయండి. అటువంటి మాటలు మాట్లాడటం నీచమైన పనిగా భావించి ఏబిఎన్ రాధాకృష్ణను, ఏబిఎన్ ఛానళ్లను, ఏబిఎన్ పత్రికను బహిష్కరించండి అని ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.